రమ్యశ్రీ. నేను 8th క్లాస్ చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు, గురువులు, సహ విద్యార్థులు, సన్మాన గ్రహీత అయిన మా ప్రియమైన గౌరవనీయులైన జిలానీ సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు సార్ మాకు ఇంగ్లీష్ చెప్పేవారు. జిలానీ సార్ గారి పదవి విరమణ మాకు సంతోషంతో పాటు బాధను కూడా కలగజేస్తుంది. ఎందుకంటే ఈ తరగతి గదుల్లో మీ స్వరం, మీ చిరునవ్వు, మీ ఆప్యాయమైన చూపు ఇక మీదట మాకు కనబడవు. మీరు పాఠాలను మాత్రమే బోధించలేదు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. అలాగే నేను తప్పు చేసినప్పుడు మీరు నన్ను తిట్టలేదు, సరైన మార్గంలో నా చేతిని పట్టుకొని నడిపించారు. మీరు పుస్తకాల్లోని పదాలను మాత్రమే చదివించలేదు, మా హృదయాల్లోని కళలను బయటకు తీసి వాటికి రెక్కలు తొడిగారు. మీ కళ్ళల్లో మాకు కనిపించే నమ్మకం, మీ మాటల్లో దాగిన ప్రేమ, ఇవన్నీ నాకు బలాన్ని ఇచ్చాయి. ఈ పాఠశాల మీరు లేకుండా ఖాళీగా కనిపిస్తుంది. మీరు బ్లాక్ బోర్డ్ మీద రాసే పాఠాలు, మాకు చెప్పే చిన్న చిన్న కథలు, అలాగే మమ్మల్ని ఓదార్చే మీ స్వరం, నన్ను మెచ్చుకొనే మీ అభిమానం, ఇవన్నీ ఇక జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయి. మీరు మాకు పంచిన ప్రేమ, ధైర్యం, జ్ఞానం, ఇవన్నీ ఎప్పటికీ మాతోనే ఉంటాయి. మాకే కాదు, ఇక్కడ చదివే ఎంతోమంది విద్యార్థుల పేరెంట్స్ కూడా మీరు గురువుగారే. సార్, మా అందరినీ గుర్తుంచుకోండి, అందరిలో నేను కూడా ఉన్నానని మరవకండి. ఈ స్టడీ లైఫ్లో మీరు ఒక అమూల్యమైన వ్యక్తి సార్, మిమ్మల్ని ఎప్పటికీ మరవలేము. మీకు ఆనందకరమైన, సంతోషకరమైన ఈ పదవి విరమణ జీవితం ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.